హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. దీని పేరేమనాలో నాకు తెలియట్లేదండి. ఆమ్లెట్ అనాలో, ఆమ్లెట్ కర్రీ అనాలో, పేరు ఏదైనా కానీ దీని టేస్ట్ మాత్రం రియల్లీ సూపర్ అసలు. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు జస్ట్ క్విక్‌గా ఓన్లీ 5 మినిట్స్‌లో ఎగ్‌తో ఇలా చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది అసలకి. ఓన్లీ వెజిటేబుల్స్ లేనప్పుడే కాదండి. మీకు ఓపిక లేనప్పుడు లేదా కుకింగ్ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. శుభ్రంగా కడుపు నిండుగా అన్నం తినేస్తాం. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒక్కసారి ఎగ్‌తో ఇలా ఆమ్లెట్ చేసుకొని తిన్నారంటే ఇంకా నార్మల్ ఆమ్లెట్‌ని పక్కకు పెట్టేస్తారు. దీని టేస్ట్ అంత సూపర్‌గా ఉంది. నేను 3 ఎగ్స్‌తో ఈ ఆమ్లెట్ కర్రీని చేస్తున్నాను. సో, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక మిర్చి, ఒక టమాటా తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ, టమాటా, మిర్చి అనేవి తీసుకోండి ఎగ్స్‌ని బట్టి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. చూపిస్తున్న విధంగా ఈ ఆనియన్, మిర్చి అండ్ టమాటాని. మీరు కావాలంటే చాపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్, మిర్చి వేసి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి చాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి టమాటా వేసి టమాటాలు సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోండి చూపిస్తున్న విధంగా. ఇవి కుక్ అయ్యేలోపు ప్యారలల్‌గా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్, కారం, ధనియాల పొడి, 3 ఎగ్స్, కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మంచిగా ఉప్పు, కారం ఎగ్స్‌లోకి కలిసేలాగా బీట్ చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్‌గా కుక్ అయ్యాక బీట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఎగ్స్‌ని చూపిస్తున్న విధంగా దీనిలోకి వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీని మీద మూత పెట్టి అలా వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్లోగా ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ మరొక 3 నిమిషాలు ఉంచుకుంటే మన ఆమ్లెట్ కర్రీ రెడీ. యాక్చువల్లీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కడాయి బాగా గుంతగా ఉంది. సో, నాకు ఫ్లిప్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇలా గుంతగా కడాయి తీసుకోవడం వల్ల. మీరు ఇలా గుంత కడాయి కాకుండా వెడల్పు కడాయి లేదా తవ్వ మీద ట్రై చేయండి. తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను గుంత కడాయి యూజ్ చేసుకున్నా కాబట్టి ప్లేట్ హెల్ప్ తోటి రెండో వైపుకి తిప్పుకున్నాను. సో, నాకు విరిగిపోకుండా నీట్‌గా వచ్చింది. పేరేదైనా కానియండి దీని టేస్ట్ మాత్రం సింప్లీ సూపర్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి. వీడియో కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి.